Hello viewers, welcome back to my channel and ఇప్పుడు మనం exercise 2.3 లోని question number 3 ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి multiply the following fractions. సో ఇక్కడ మనకు 6 questions ఇచ్చారు, ఇందులో కొన్ని fractions ఇచ్చారు, వాటిని మనము multiply చేయాలి. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ది ఫస్ట్ వన్ 2/5 into 5 1/4. ఇక్కడ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకుందాం. 5 4 20 plus 1 becomes 21/4, రైట్? సో ఇక్కడ మనం చూసుకుంటే రెండు ఫ్రాక్షన్స్ లో కామన్ గా మల్టిపుల్, ఏదైనా టేబుల్ లో కామన్ గా మల్టిపుల్స్ ఉంటే we will cancel them. ఓకే, సో 2 1s 2 2 2s 4, రైట్? సో 21/5 2s 10. సో ఇక్కడ మనకు న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనము కన్వర్ట్ చేయాలి ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. కాబట్టి 21 ని 10 తో డివైడ్ చేద్దాం. సో 10 2s 20 and 21 minus 20 gives 1 as the remainder. So denominator 10 అలానే ఉంటుంది, రిమైండర్ వచ్చేసి న్యూమరేటర్ ప్లేస్ లో రాద్దాం, and 2 is the whole number and this is the quotient, right? So 2 1/10 is the answer for the first bit. Next coming to the second bit, see 6 2/5 into 7/9. ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కదా, దీన్ని మనము ఫస్ట్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకుందాం. సో 5 6 30 plus 2, సో 32/5 into 7/9. సో రెండు ఫ్రాక్షన్స్ ని మనం మల్టిప్లై చేసేద్దాం. సో 32 into 7 7 2 is 14, 7 3 is 21 plus 1 22/5 9 is 45. సో 224/45 వచ్చిందంటే ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంది కదా, సో దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో డివైడ్ చేద్దాం. ఓకే, 224 ని మనము 45 తో కనుక డివైడ్ చేస్తే మనకు 224 కన్నా చిన్న నెంబర్ ఎప్పుడు వస్తుందంటే 45 4s, అంటే 5 4s 20 and 4 4s 16 plus 2, సో 18. ఓకే, సో 224 minus 180 చేయాలి. సో ఎంత వస్తుంది మనకు 4, అలాగే 22 minus 18 gives 4, రైట్? సో 44 is the remainder and 4 is the quotient. సో దీన్ని మనం బేస్ చేసుకొని కనుక రాస్తే, సో there is no place, and rub this, and 44 4 వచ్చాయి కదా, సో 44 is the remainder, రైట్? సో రిమైండర్ 44 వచ్చింది, అలాగే మనకు 4 అనేది కోషంట్ వచ్చింది. సో 4 45, సో సారీ 4 44/45 is the answer for the second bit. Next coming to the third bit, 3/2 into 5 1/3. అక్కడ కూడా మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ 3/2 into 5 3 is 15 plus 1 16/3. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఒకే టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయా అనేది చూద్దాం. సో 2 1s 2 2 8 16 and 3 3 get cancel, right? సో 8 is the answer. సో ఇది మనకు ఆన్సర్ సింప్లెస్ట్ ఫామ్ లోనే వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం, and this is the answer for the third bit. Okay, next coming to the fourth bit. ఇక్కడ కూడా మనకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో 7 2s 14 plus 3 అంటే 17/7. సో వీటి రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. సో 17 5s becomes 85, 5 7s 35, 5 1s 5 plus 3 అంటే 85/7 6 42. సో ఇక్కడ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంది కదా, సో దీన్ని మనం డివైడ్ చేస్తే మనము దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లోకి, ఐ మీన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో 42 టేబుల్ లో 85 కన్నా చిన్న నెంబర్ ఏది ఉంటుంది అంటే 42 2s, 2 times becomes అంటే 84, right? 2 2s 4 and 4 2s 8. So 85 minus 84 gives 1 as the remainder, right? So 42 denominator అలానే ఉంటుంది, and 1 is the remainder in numerator place, and 2 is the quotient in the whole number. కాబట్టి 2 1/42 is the answer for the fourth bit. Next coming to the fifth bit. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో 5 3 is 15 plus 2 అంటే 17/5 into 4/7. సో ఒకే టేబుల్ లో
క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు, కాబట్టి వీటి రెండింటిని మనము మల్టిప్లై చేద్దాం. సో 17 4s 4 7s 28 4 1s 4 plus 2 6, right? 17 4 68 by 5 7s 35. ఇక్కడ మనం చూసుకుంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనం డివైడ్ చేద్దాము. సో దట్ ఇది మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో 35 1 times gives 35, right? So 68 minus 35, so 8 minus 5 gives 3 and 6 minus 3 gives 3. So this is the remainder, this is the quotient. So 35 అలానే ఉంటుంది. Remainder place లో numerator place లో remainder రాయాలి and 1 is the quotient. So 133 by 35 is the answer for the fifth bit. Okay, next coming to the sixth bit. 3 4 by 7 into 3 by 5. So first in mixed fraction lo convert chesukundam. 7 3 is 21 plus 4 25 by 7 into 3 by 5. So common ga a table lo multiples unnayemo chuddam. So 5 5 is 25, right? So 5 3 is 15 by 7 1 7. So ikkada manam chusukunte numerator anedi denominator kanna peddaga undi kada. So we need to convert this into mixed fraction. Kabatti divide chedamu 15 by 7. So 7 2 is 14 and 15 minus 14 gives 1. So 7 denominator alane untundi. 1 is the remainder in numerator place and 2 is the quotient. This is the whole number, right? So 2 1 by 7 is the answer for the sixth bit. Okay, this is the end of the third question. Next we'll move to the fourth question.